ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గత కొంతకాలంగా మీరు ప్రారంభించాలి చేయాలనుకున్న పనులను చేయగలుగుతారు. మంచి అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బదిలీల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సివిల్ సర్వీసెస్, పెద్ద ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఊహించనటువంటి కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు పురోగతిలో ఉంటాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. గత కొంతకాలంగా ఇబ్బందులు పెడుతున్న సమస్యల నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. జీవిత భాగస్వామికి మంచి ఉద్యోగ అవకాశము లేదా వ్యాపార రీత్యా అవకాశాలు రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, వాళ్ళ కాస్త నిలకడ ఏర్పడుతుంది అన్న ఉత్సాహాన్ని, శుభవార్తని వింటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలలో కొన్ని నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవాలనుకుంటారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మాసంలో త్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.